హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ నార్మల్ హౌస్ వైఫ్. ఏం చేస్తున్నారు? ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానమాట. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక్క నిమిషం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే నేను 4 o'clock లేచి బయట పనులన్నీ పూర్తి చేసేసుకొని స్నానం కూడా అయిపోయిందండి. ఈ పనులన్నీ అయిపోయడానికి పిల్లల లంచ్ బాక్స్కి అయితే లేట్ అయిపోయిందనమాట. హడావుడిగా అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక పక్కన అయితే రైస్ పెట్టేశాను, మరో పక్కన అయితే పప్పు పెట్టేశాను అనమాట. ఇలా లేట్ అయినప్పుడు పప్పు అయితే త్వరగా అయిపోతుందని ఫీలింగ్లో ఉంటానండి. ఎందుకంటే కుక్కర్లో పప్పు వేసేస్తే అదే ఉడుకుతూ ఉంటుంది, ఆ టైంలో వేరే పని చేసుకోవచ్చు అన్న ఫీలింగ్లో ఉంటానన్నమాట. నాలా మీలో ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి చూద్దాం. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి. ఈ టైంలో రైస్ కూడా అయిపోయిందనమాట. పప్పు అయితే మెదిపేసి తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. లంచ్ బాక్స్కి అయితే లేట్ అయిపోతుందని హడావుడిగా అయితే పనులు చేసేసుకుంటున్నానండి. ఇలా పప్పు తాలింపు పెట్టేసి లంచ్ బాక్స్లో అయితే కట్టేశాను అనమాట. ఈరోజు మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేయాల్సి వచ్చిందండి. అందుకోసమని పిల్లలకి నేను పప్పు వేడి అన్నం వేసి పెట్టేసి లంచ్ బాక్స్ కట్టేసి పంపించేశానండి. వీళ్ళు బయటికి వెళ్ళిపోయే వరకు కూడా పనులన్నీ చాలా హడావుడిగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వన్స్ వాళ్ళు బయటికి అంటే స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా ప్రశాంతంగా అయితే పనులు చేసుకుంటూ ఉంటానన్నమాట. వాళ్ళు వెళ్ళేదాకా కూడా హడావుడి మామూలుగా ఉండదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ప్రశాంతంగా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. మిగిలిన పనులన్నీ కూడా నేను పూజ కూడా పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకుంటానండి. ముందు వాళ్ళకి టైం అయిపోతుందని చెప్పి వాళ్ళ పనులు, ఈ లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాతే పూజ చేసుకుంటానన్నమాట. అప్పుడైతే కొంచెం మనశ్శాంతిగా ఎంతసేపు అయినా పూజ చేసుకోవడానికి మనకి టైం అనేది దొరుకుతుంది. కాబట్టి నేను వాళ్ళు వెళ్ళే వరకు పూజ గదిలోకి వెళ్ళను అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇప్పుడైతే పూజ గదిలోకి వచ్చేసి నేను పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. చాలా మనశ్శాంతిగా పూజ అయితే చేసేసుకున్నానండి. చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట. ఇక్కడ వచ్చి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 5 minutes అలా కూర్చొని మంచి కాఫీ అయితే తాగాలన్నమాట. ఇలా ఒక 5 minutes కాఫీ తాగి రిలాక్స్ అయితే అయిపోతూ ఉంటానన్నమాట. ఈ తర్వాత మన టైలరింగ్ వర్క్లోకి యథావిధిగా నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. ఇప్పుడు మార్నింగ్ పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత టైలరింగ్కి మొదలు పెడితే ఈవినింగ్ వరకు మిషన్ కుడుతూనే ఉంటానన్నమాట. ఇది వచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టారంటండి. శారీ లాంగ్ ఫ్రాక్ కుట్టమని అయితే ఇచ్చారనమాట. దీనికైతే కటింగ్ అయితే చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే దీనికన్నా ముందు కూడా నిన్న కుట్టిన బ్లౌజుల్లో ఒక బ్లౌజ్ అయితే అర్జెంటుగా ఇప్పుడు ఇవ్వాలన్నమాట. అందుకోసమని ఇవి కటింగ్ చేసి ముందు కుట్టడానికి రెడీగా పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకుని తర్వాత నిన్న కుట్టిన బ్లౌజ్కి అయితే చేతి పని అయితే పూర్తి చేసేసుకొని ఆ తర్వాత అయితే మిషన్ అయితే ఎక్కేసానమాట. మార్నింగ్ మిషన్ ఎక్కితే ఈవినింగే దిగుతానండి. అలా ఉంటుందన్నమాట. పూర్తిగా మిషన్ మీదే గడిచిపోతుంది నా డే అంతా కూడా. మిషన్ కుట్టడం మొదలుపెట్టాక మధ్యలో ఒక్కసారి మాత్రం లంచ్ చేయడానికి ఆపుతానమాట. ఆ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మిషన్ ఎక్కైతే ఈవినింగ్ వరకు కుట్టేస్తానండి. పిల్లలు వచ్చే వరకు కూడా నాకు ఈ పనే సరిపోతుందన్నమాట. ఇలా నా మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్.